వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చింతకాని మండలం పాతలపాడు గ్రామంలో శ్రీమతి సామినేని రామారావు అంత్యక్రియల తర్వాత సిపిఎం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం మాట్లాడుతూ గ్రామంలో పార్టీ ఎదిగిపోవడమే కారణంగా కోర్టును వదిలి కాని కొందరు ఖమ్మ శ్రేణులను ప్రోత్సహించారని ఆరోపించారు. కామ్రేడ్ రామారావును ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కార్యాలయాల్లో పనిచేసి పాతలపాడు పంచాయతీకి సేవ చేయని నాయకుడిగా తెలియజేశారు. సిపిఎం నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వాన్ని ఈ సందర్భంలో తీవ్రంగా విమర్శిస్తూ కాంగ్రెస్ గుంపులపై తీవ్రంగా ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ హత్యలు ప్రోత్సహించబడ్డాయని, హంతకులను వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు రాతపూర్వకించిన పోలీసులు కూడా నిందితుల పేర్లు 5 బాధ్యుల గ్రామ సంబంధించిన వాళ్ళ పేరు పెట్టినా ఇప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేయకుండా, విచారణ చేయకుండా ఇవాళ కాలయాపన చేయటం అంటే ఈ ప్రభుత్వం కనుసన్నలోనే పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇవాళ సిపిఎం పార్టీ మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి సామినేని రామారావు హత్య చేయడానికి తీవ్రంగా సిపిఎం పార్టీ ఇవాళ ఖమ్మం జిల్లా కమిటీ ఖండిస్తూనే అన్ని మండల కేంద్రాల్లో 3వ తారీఖు రోజు రేపు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తక్షణమే నిందితుల్ని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. శిక్షించకపోతే ప్రజల్ని సమీకరిస్తాం. ఈ జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాన్ని ప్రజల్ని సమీకరించి పోరాటానికి కూడా సిపిఎం సిద్ధంగా ఉందని ఇవాళ వైరా నుండి ప్రభుత్వానికి, పోలీసు వారికి హెచ్చరిస్తా ఉన్నాం. రామారావు గారిని హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు హత్య చేశారు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలి? ఆయన సామాన్యుడిగా అన్ని వర్గాల ప్రజలకి మంచి నాయకుడుగా పాతర్లపాడు గ్రామం ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే ప్రజల మన్ననలు పొంది తను 10 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా, సర్పంచ్గా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ పాల్పంచుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ మళ్ళీ గెలవబోతుందని భావించి మూర్ఖంగా ఆలోచించినటువంటి కాంగ్రెస్ దుర్మార్గులు హంతకులుగా హత్య చేసినటువంటి సందర్భం ఇది.